తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 18వ తారీఖు శనివారం 2024 సంవత్సరం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెనే ఉండెదవు. ప్రియమైన వారలారా, ఈ మాటను దేవుడు ఎప్పుడు తెలియచేశాడు ప్రజలకి అని అంటే, ఉపవాసం ఉన్నటువంటి చాలామంది కేవలం ఉపవాసం మాత్రమే ఉంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భాల్లో, ఉపవాసం కాదు కానీ ఉపవాసం ఉన్నటువంటి నీవు ఇతరులకు హాని చేయకుండా నీ ఆహారంలో కొంత వారికి పెడుతూ, నీవు ఏదైతే ఈ పూట మానివేశావో దాన్ని వారికి అందించి యథార్థముగా నిజముగా భక్తిగా ఉపవాసం ఉంటే అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె నిన్ను ఉంచుతాడు అనే విషయాన్ని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. అంటే ఎప్పుడైతే భక్తి కలిగి యథార్థత కలిగి నిజాయితీ కలిగి వారు జీవిస్తారో అప్పుడు మాత్రమే ఈ స్థితి ఉంటుంది తప్ప కేవలం ఉత్తి ఉపవాసానికి ఏ విధమైన కార్యం జరగదు అనేటువంటి విషయాన్ని దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి తెలియజేశారు. నేటి దినాల్లో మనం కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరిచి విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదం వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.